ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దినవాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 30 అధ్యాయం 20 వచనం. 2 Chronicles 30:20. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. అండ్ ద లార్డ్ hearkened to Hezekiah and healed the people. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. పిల్లరా, మనము మన కుటుంబాలు కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మంచిది. గత కొంతకాలముగా మనము రాజుల యొక్క జీవితాల గురించి ధ్యానిస్తున్నాం. పిల్లరా, రాజులు ఎప్పుడైతే తగ్గించుకుని దేవుని మాట వింటారో అప్పుడు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి యొక్క దేశంలో ఎంతో మేలు ఆశీర్వాదం చూస్తున్నారు. ఎప్పుడైతే గర్వము, అతిశయము లేకపోతే దేవుని యొక్క మాటకు లోబడలేదో పిల్లరా ఎంతో నష్టాన్ని వారు చూశారు, వారి యొక్క రాజ్యములు చూసినాయి. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, దేవుని మాట వింటే మనకెంత ఆశీర్వాదమో ఈ యొక్క రాజుల గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఒక రాజుగారు ఉన్నారు, ఆయన ప్రార్థన చేశారట. ఎందుకు చేస్తారు అని ఆలోచిస్తే ఆ దేశం బాగుపడాలి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని తెలుసుకుని సత్య మార్గంలో రావాలని ప్రార్థన చేశారు. పిల్లరా, హిజ్కియా గొప్ప రాజు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు. తను చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. చక్కని మాట ఉంది అక్కడ. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. అమ్మా, అయ్యా, నీ కుటుంబంలో నీ ఒక రాజువు, ఒక రాణివి. ఎందుకంటే దేవుడు మనల్ని రాజులుగా చేశాడు, రాణిలుగా చేసినాడు. అలాంటి గొప్ప కృపనిచ్చినారు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాల్లో వారు స్వస్థత పడాలి, ఆత్మీయంగా శారీరకంగా బాగుపడాలి, నెమ్మది కలిగి ఉండాలి, శాంతి సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి హిజ్కియా జనులందరి కొరకు ప్రార్థన చేసి ఆ జనులందరూ మేలు చూసేలాగా తన ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. మనము చేసే ప్రార్థన విజ్ఞాపన మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని మనం తగ్గించుకున్నట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదంతో మనల్ని, మన కుటుంబాలు నింపుతారు. అందుకంటే ముఖ్యంగా రక్షణ కృపను ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఆలకించే దేవుడవు. అవునాయన, హిజ్కియా గొప్ప రాజు. తను గొప్పగా లేకపోతే ఏదేదో చేయాలనుకోలేదు, కానీ దేవుని యొద్దకు ప్రజలందరినీ తీసుకురావాలనుకున్నాడు. అలా తీసుకొచ్చి వారు చేసిన పాపములను బట్టి మీకు మొరపెట్టినాడు. మీరు విన్నారు ప్రభువా హిజ్కియా ప్రార్థన, ఎలాగా దేశంలో స్వస్థపరిచినారు. మా జీవితాల్లో కూడా మీరు మా ప్రార్థన వింటే మాకు నెమ్మది, మా కుటుంబాలకు నెమ్మది, మా చుట్టుప్రక్కల వారికి నెమ్మది, మా దేశానికే ఎంత నెమ్మది ప్రభువా. అలాంటి ఆత్మీయ జీవితం కలిగిన వారమే నడుచుకోవడానికి సహాయం చేయమని మా ప్రియ యొక్క కుటుంబాల మీద జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియా వంటి వారమై తగ్గించుకుని ప్రార్థన చేసి మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయమని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ఆత్మీయంగా శారీరకంగా స్వస్థపరచమని మరొకసారి యేసు ప్రభువా, మీరు మమ్మల్ని రాజులుగా, రాణులుగా చేయడానికి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను మా పట్ల చూపెట్టినారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మెలకుల కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In this morning time we read from 2 Chronicles chapter 30 and verse 20. And the Lord heard Hezekiah and healed the people. What a beautiful testimony we could see from the life of Hezekiah. This is a very powerful reminder of God's mercy and responsiveness to sincere prayer. King Hezekiah had prayed on behalf of the people who had not followed all the ceremonial requirements for the Passover celebration. Despite their shortcomings, God looked at their hearts, heard the prayer, and healed them. And this morning, we are here to pray to God who hears
an answer to our prayer at right time, and we see His blessings in our personal life, in our family. May God bless His words into our lives. In Jesus' name, Amen.